హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరమరాలతోటి ఉగ్గాని తయారు చేశాను అనమాట. అంటే బొరుగులు ఉగ్గాని. ఇవి ఎలా తయారు చేయాలి అంటే, మనం మరమరాల్ని ముందు బకెట్లో నీళ్లు పోసుకొని దాన్ని నీళ్ళల్లో వేసి తడిపి పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వాణాయిలో నూనె పోసి తిరగమాత దినుసులన్నీ వేయాలన్నమాట. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేయించిన వేరుశెనగ గుళ్ళు, మిరపకాయలు అన్నీ వేసి వేయించాలి. తర్వాత దాంట్లో కూడా కొన్ని పచ్చిమిరపకాయలు, ఎక్కువ కారం ఉంటే కొంచెం 4-5 పచ్చిమిరపకాయలు తరిగి వేయాలి. బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ తడిపిన మరమరాలు తిరగమాతలో కలుపుకోవటం చాలా బాగుంటుంది టేస్ట్కి కూడా. దీంట్లోనే మనం పొడి తయారు చేసి పెట్టుకోవాలన్నమాట, వేయించిన శనగపప్పు పొడి. దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ 3 సమానంగా వేసి ఆ మిరపకాయ కలిపి మిక్సీ వేసి పెట్టుకొని ఇది వేగాలన్నమాట. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాక తర్వాత మరమరాలు దాంట్లో వేస్తాను. చాలా బాగుంటుంది, పిల్లలకు ఇష్టంగా తింటారు. మాకు అటు మా పిన్నమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. కదిరి నరసింహస్వామి గుడి దగ్గరే ఉండేవాళ్ళు. చక్కటి మా పిన్నమ్మ బాగా చేసేది. సుశీల అనేవాళ్ళు. అక్కడ బాగా కారంగా చేసేవాళ్ళు. ఈ విధంగా ఈ మరమరాలని తడిపాం కదా, దాంట్లో వేయాలన్నమాట. ఈ మరమరాలు బాగా బాగా వేగిన కలిపాలి. బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి మరమరాల్లో బాగా వేగిన తర్వాత పసుపు వేస్తాను. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా కలుపుకుంటా, బాగుంటుందని. పుల్లగా నిమ్మరసం చాలా ఎప్పటికీ రెడీగా ఉంటుంది కాబట్టి మనం ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే నేను కొంచెం కారం ఉంటుందేమో అని నిమ్మరసం కూడా వేస్తున్నా. అయితే ఈ దీంతో పాటు అటువైపు మా పిన్నమ్మ వాళ్ళ ఊరిలో బజ్జీలు కూడా తింటారనమాట. దీన్ని ఉగ్గాని అంటారు. ఈ ఉగ్గానితో పాటు బజ్జీలు కూడా తింటారు. దాంతో కలిపి కారం అది తింటారనమాట. చాలా బాగుంటుంది. అందరూ కూడా ఎక్కువగా అటువైపు చాలా బాగా చేస్తారు మా వాళ్ళు. మా పిన్నమ్మ బాగా చేసేది చక్కగా. ఆమె గుర్తొచ్చి ఈరోజు నేను మా పిన్నమ్మ చేసిన వంట ఉగ్గాని చేశానమాట. చాలా బాగా చేస్తుంది. అందువల్ల ఆమె అనుకొని ఈరోజు మా పిన్నమ్మ చేసినట్టుగా ఈరోజు ఉగ్గాని తయారు చేశాను. అందరూ ఇష్టపడతారు. ఇది చాలా తేలిగ్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఏమీ లేదు, నీళ్ళల్లో బియ్యం ఈ మరమరాలు తడిపేసిన మరమరాలు పక్కన పెట్టుకొని, ఇదిగోండి ఈ పొడి కొట్టి పెట్టా. మిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు, ఈ 3 కలిపి పొడి కొట్టి పెట్టుకొని, ఆ పొడిని మనం తిరగమాత వేసాం కదా మరమరాలలోకి, దీంట్లోకి వేసేయాలి. వేస్తే ఇంకా మనం విడిగా కారం వేసే పని ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎంత బాగుంటుందో అసలు తయారు చేసి చూసుకోండి. ఇది ఉగ్గాని అంటారు. ఎంత బాగుంటుందో అందరూ టేస్ట్ చేయండి, అందరూ చెప్పండి ఎలా ఉందో. ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. చాలా టిఫిన్గా అందరూ రాత్రిపూట, పగటిపూట బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా అయినా చక్కగా మనం తయారు చేసుకొని తినొచ్చు. ఇదిగోండి పప్పుల పొడి కూడా వేసాను దీంట్లో. ఈ పప్పుల పొడి మిశ్రమం దీంట్లో కలిపిన తర్వాత ఉగ్గాని చాలా బాగుంటుంది. అందరూ ఉగ్గాని టేస్ట్ చేసి చెప్పండి. రెడీ అయిపోయింది. ఇది మొత్తం కలిపిన తర్వాత ఉగ్గాని తిని టేస్ట్ చేసి చెప్పాలి. మా వారికి ఇచ్చి చెప్తాను. చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పప్పుల పొడి వేసిన తర్వాత చూడండి ఎంత చక్కటి ఉగ్గాని రెడీ అయిపోయిందో. చక్కగా కలర్ఫుల్గా పచ్చగా పసుపు వేసాం కదా, చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఉగ్గాని రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం నిమ్మరసం వేస్తాను, ఎక్కువ అక్కర్లేదు. ఒక 2 చెంచాలు నిమ్మరసం వేసుకుందాం. అసలు కారంగా ఉంటుందేమో అని కాస్త నిమ్మరసం వేద్దాం అనుకుంటున్నాం. వేసుకోకపోయినా బాగుంటుంది, వేసుకున్నా బాగుంటుంది. నిమ్మకాయ రసం వేస్తే
చాలా బాగుంటుందని వేస్తున్నా. బయట కూడా అమ్ముతూ ఉంటారు కదా ఈ మరమరాలు తడిపి ఉగ్గాని అని, అట్లాగే అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో నిమ్మకాయ రసం అంటాం. నిమ్మరసం ఒంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం మా సీసాలో ఉన్న నిమ్మరసాన్ని కొద్దిగా 2 చెంచాలు చూడండి, ఆ మొత్తానికి కొద్దిగా వేస్తే చాలా బాగుంటుందని వేసాను అనమాట. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. కొంచెం అంటే స్టవ్ మీద ఉన్నప్పుడే నేను వేస్తాను. ఏది చేసినా నిమ్మకాయ స్టవ్ మీద ఉన్నప్పుడు చేసుకుంటే చేదేం రాదు, కాకపోతే జలుబు కూడా చేయదనమాట. అందుకని నేను స్టవ్ మీద ఉన్నప్పుడే నిమ్మరసం పిండేసి మూత పెడతాను. ఒక 5 నిమిషాలు ఆగాక తీస్తా. చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇలా నిమ్మకాయ మన మరమరాలతోటి ఈ యొక్క ఉగ్గాని తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. అందరూ టేస్ట్ చేయండి, రుచి చూడండి. చక్కగా నేను చేసినది ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఈరోజు ఉగ్గాని తయారు చేశాను. మా అబ్బాయికి రాగానే ఉగ్గాని రెడీ చేసి పెట్టాను అనమాట. చాలా బాగుంది, చక్కగా వచ్చింది. అందరూ చూడండి, లైక్ చేయండి, చూసి ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి. చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నా. మా వారు ఉప్పు కారం సరిపోయిందన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.